ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. మిడిల్ ఈస్ట్ దేశాలకు అదనపు ఫోర్సెస్ ను పంపినట్లు తాజాగా యుఎస్ తెలిపింది. కెనడాలో G7 సదస్సులో ఉన్న ట్రంప్ అత్యవసరంగా అమెరికాకు బయలుదేరాడు. ఇప్పటికే టెహ్రాన్ ను ఖాళీ చేయాలని ఇరానియన్లను హెచ్చరించారు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఇరాన్ పై యుఎస్ భారీ అటాక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్ కు మద్దతుగా ముస్లిం దేశాలు ఒక్కటవుతున్నాయి. ఇరాన్ కు మద్దతుగా 21 ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ దాడులను ఖండించాయి. అటు ఇప్పటికే పాకిస్తాన్, యెమెన్ దేశాలు ఇరాన్ కు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని తెలిపారు. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. Israel is doing very well, as you probably noticed, and I gave Iran 60 days, and they said no, and the 61st you saw what happened, day 61, so I'm in constant touch, and as I've been saying, I think a deal will be signed, or something will happen, but a deal will be signed. And I think Iran is foolish not to sign one. Look, Iran should have signed the deal. Well, I think Iran basically is at the negotiating table. They want to make a deal. And as soon as I leave here, we're going to be doing something. But I have to leave here. I have, this commitment. I have a lot of commitments. I have a commitment to a lot of countries, including the UK, where we just signed. Yeah, but I think we're doing pretty well. We're talking. We have a thing called a telephone, so we're talking. It's always better to talk in person. I want to see no nuclear weapon in Iran, and we're well on our way to making sure that happens. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రోజు రోజుకు పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తానికి దారితీస్తూ ఉన్నాయి. ఒకవైపు వరుసపెట్టి రెండు దేశాల నడుమ క్షిపణుల దాడులు, డ్రోన్లతో మొత్తంగా కూడా రెండు దేశాల్లో ప్రధాన పట్టణాల నగరాలన్నీ కూడా దద్దరిల్లిపోతున్నాయని చెప్పవచ్చు. సో ఒకరి యొక్క ఆర్థికంగా ఉన్నటువంటి రెండు దేశాలకు సంబంధించిన ఆర్థిక వనరులు వచ్చేటువంటివి వాటి టార్గెట్ గానీ దాడులు జరుగుతున్నాయి. చమురు క్షేత్రాలు కావచ్చు, లేకుంటే అణు కేంద్రాలను కావచ్చు, టార్గెట్ గానే వరుసపెట్టి దాడులు జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో కీలక నగరాలు, అదేవిధంగా కీలక నేతలు టార్గెట్ గా ఆర్మీ సైనిక స్థావరాలు కావచ్చు, అదేవిధంగా యుద్ధ విమానాలు, ఎయిర్ బేస్లు కావచ్చు, టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. సో ఇప్పటికే వందలాది మంది మృతి చెందారు. ఈ దాడుల్లో వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. అయినా ఈ దాడులు మాత్రం ఇంకా తీవ్రతరం అవుతున్నాయి. ఒకవైపు ప్రపంచ దేశాలు ఈ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి ఈ పరిస్థితులమైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే రోజు రోజుకు పరిస్థితులు చేజారిపోతున్నాయి. రెండు దేశాలు మాత్రం ఒకరి మించి ఒకరు ఎవ్వరు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ సంబంధించి అణు కేంద్రాలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తా ఉంది, అణు ఆయుధాలను తయారు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రపంచానికి యావత్ మానవాళికి ఇది ముప్పుగా మారుతోంది. సో ఇరాన్ ధోరణి కరెక్ట్ కాదు. ఇరాన్ అణ్వస్త్ర ఆయుధాలను వీడేంత వరకు తమ దాడులు కొనసాగుతాయి అని చెప్పేసి ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది. మరోవైపు ఇరాన్ కూడా అదే స్థాయిలో ఇజ్రాయెల్ ఏకపక్షంగా తమపై దాడులు దిగుతా ఉంది. దీని వెనుక యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి. అమెరికా ప్రోద్బలంతోనే ఇలాంటి దాడులే దిగుతుంది. ఖచ్చితంగా ఇజ్రాయెల్ అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా తగునైన రీతిలో మేము దాడులు దిగబోతాము. అవసరమైతే అణ్వాయుధాల వాడకం కూడా వాడడానికి కూడా వెనక్కి తగ్గడం ఉండదు అని చెప్పేసి ఇప్పటికే ఇరాన్ కూడా ప్రకటిస్తా ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది మొత్తంగా కూడా ఒక్కొక్క దేశము ఇరాన్ కొన్ని దేశాలు మద్దతు ప్రకటిస్తుండగా ఇప్పటికే ఇజ్రాయెల్ కు యూరోపియన్ కంట్రీస్ మద్దతు ప్రకటించాయి. అమెరికా బలగాలు రంగంలో దిగుతున్నాయి. మరోవైపు బ్రిటన్ బలగాలు కూడా రంగంలో దిగుతున్నాయి. సో ఇజ్రాయెల్ కు మద్దతుగా వస్తున్నాయి. అదే సందర్భంలో ఇటు ఇరాన్ కూడా అదే స్థాయిలో మద్దతు వస్తా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ కావచ్చు, ముస్లిం కంట్రీస్ కావచ్చు, ఒమెన్ లాంటి ముస్లిం కంట్రీస్ అన్ని కూడా ఇరాన్ కు మద్దతుగా ప్రకటిస్తున్నాయి. అయితే నిన్ననే మనం చూసాం, చాలా కీలకంగా ఉన్నటువంటి పాకిస్తాన్ కూడా ఇరాన్ మద్దతు పలికి అవసరమైతే ఇరాన్ కు మద్దతుగా మేము న్యూక్లియర్ దాడులకు దిగడానికి కూడా వెనుకాడమని చెప్పేసి పాకిస్తాన్ నిన్న సంచలన ప్రకటన చేసినట్టుగా పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా ఈ వార్తలు వచ్చాయి. సో మొత్తంగా కూడా తీవ్ర కలకలం జరుగుతా ఉంది. సో ఈ పరిణామాలు చూస్తా ఉంటే ఇటువైపు దారి మళ్లుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలు కనబడతా ఉన్నాయి. సో పశ్చిమాసియాలో ప్రారంభమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయంగా
విస్తరించే అవకాశం ఉందా? ఒక్కొక్క దేశము ఇరాను, ఇజ్రాయెల్ కు దేశాల మద్దతుతో ఇది ఎటువైపు వెళ్లుతా ఉంది అని చెప్పేసి ఒక ఆందోళన నెలకొంది. సో ఇప్పటికే ఆ ప్రపంచ దేశాల అధినేతలు పిలుపునిస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఏది ఒకవైపు ఒక్కసారి కనుక యుద్ధం కనుక ప్రారంభమైతే అది అంతు ఎక్కడ ఉంటుందో తెలియదు. దాని నష్టం తీవ్రతరం ఎవరు కూడా ఊహించినట్టుగా ఉంటది. సో ఖచ్చితంగా ప్రతి సమస్యకు చర్చలు పరిష్కారం, అల్టిమేట్ గా చర్చల ద్వారానే ప్రతి సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దాడులు, యుద్ధము, అదే విధంగా ఇలాంటి విడనాడి చర్చల ద్వారా సమస్యకు పరిష్కరించుకోవాల్సిందిగా ఇప్పటికే పలు దేశాల అధినేతలు పిలుపునిస్తున్నారు. భారత్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ విధంగా ఈ రెండు దేశాల అధినేతలతో తొందరపడకండి, కాస్త శాంతిని వహించండి, సంయమనం పాటిస్తే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం వస్తుందని చెప్పేసి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో రెండు దేశాలు మాత్రం ఎవరికి వారు వెనక్కి తగ్గడం లేదు. సో ఒకవైపు ఇజ్రాయెల్ దాడులు పాల్పడుతూ ఉంటే ఇరాన్ అదే స్థాయిలో ఇప్పటికే ప్రతిదాడులకు దిగుతూ ఉంది. మొత్తంగా కూడా ఇరాన్ కి సంబంధించి ప్రధాన నగరమైన టెహ్రాన్ లో పూర్తి స్థాయిలో ఒక శవాల దిబ్బలు, మొత్తంగా నిలమట్టమైన భవనాలు, శిథిలమైన భవనాలు కనబడతా ఉన్నాయి. అక్కడ నుంచి అంతా కూడా స్థానిక జనాలు, టెహ్రాన్ లో ఉన్నటువంటి వారు అంతా కూడా వేరే చోటుకి అందరూ కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ప్రజలు బతుకుతున్నారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువైపు దారి తీస్తాయి అనేది మాత్రం చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ప్రపంచ దేశాలు కూడా దీని పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో మొత్తంగా ముస్లిం కంట్రీస్ కు సంబంధించి అంతా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ కు మద్దతు పలికే అవకాశాలు కనబడుతున్నాయి. సో కెనడాలో G7 సదస్సులో ఉన్నటువంటి ట్రంప్ అత్యవసరంగా అమెరికా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. సో ఎందుకు అమెరికా వెళ్ళాడు, దీని ఏదైనా నెక్స్ట్ తీవ్ర పరిణామాలు ఏమైనా ఉండబోతున్నాయని ఒక ఆలోచన, ఒక రకమైన అందరికి కూడా ఒక మధ్యలో ఒక ఆలోచన వస్తుంది, ఏం జరగబోతుందని చెప్పేసి ఇప్పటికే టెహ్రాన్ కాల్ చేయాల్సిందిగా ఇరానియన్లు హెచ్చరించారు. ఈ పరిణామాలను చూస్తే ఇరాన్ పై యుఎస్ ఇక పెద్ద అటాక్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం సర్వత్రా ఒక టెన్షన్ నెలకొందని చెప్తున్నాయి. సో ముస్లిం కంట్రీస్ ఒకటవుతున్నాయి. ఇరాన్ కు మద్దతుగా దాదాపుగా 21 ముస్లిం దేశాలు కూడా మద్దతు ప్రకటించినట్టు తెలుస్తున్నాయి. ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తున్నాయి. అవసరమైతే పాకిస్తాన్ కు సంబంధించి యెమెన్ దేశాల్లో మిగతా ఇతర దేశాలు కూడా ఇరాన్ కు మద్దతుగా నిలుస్తాము అని చెప్పేసి ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడితో చెప్పినట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ఈ పరిణామాలు చూస్తా ఉంటే తీవ్ర కలకలం చెప్తున్న ఒక ఆందోళన కలగజేస్తున్నాయని చెప్పవచ్చు. సో ఇది ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది రానున్న 2-3 రోజుల్లో తెలిపోనుంది. ఎందుకంటే ఇప్పటికే ఒక పర్టికులర్ గా ఒక డివిజన్ నుంచి అంతా కూడా ఒక వైపు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయి, ఈ అటాకులు, ఈ దాడులు ఇంకా ఎలా కొనసాగుతాయని చెప్తారు. సో ఇప్పటికే పలు యుద్ధ విమానాలు నెలకొల్చినట్టుగా ఇరు దేశాలు ప్రకటించుకుంటున్నాయి. ఎవరికి వారుగా క్షిపణుల ప్రయోగాలు చేస్తా ఉన్నారు, డ్రోన్లతో అటాక్ చేస్తా ఉన్నారు. సో ఒకవైపు దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి భారతీయులు కూడా రెండు దేశాల్లో అనేక మంది భారతీయులు ఉన్నారు. కొంత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వెళ్లిన భారతీయులు కూడా అరచేతుల ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికే భారత విదేశాంగ శాఖ కూడా అక్కడ ఉన్నటువంటి భారతీయులను సురక్షితంగా తిరిగి ఇండియాకు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే విదేశాంగ శాఖ ఆ రెండు దేశాలకు సంబంధించిన విదేశాంగ శాఖలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి భారత పౌరులను రప్పించేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇరాన్ లో ఎంతో మంది కాశ్మీర్ కి సంబంధించినటువంటి వైద్య విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. షాహిద్ అనే ఒక టెహ్రాన్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో విద్యార్థులు అనేక మంది చదువుకుంటున్నట్టుగా, వందలాది మంది చదువుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సో వారందరూ కూడా తీవ్ర టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వారితో పాటుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, కేరళ, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అనేక మంది విద్య, ఉపాధి అవకాశాల కోసం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. నర్సులుగా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజీకి సంబంధించి మెడికల్ వైద్య విభాగంలో నర్సులుగా చేసే ఎంతో మంది ఇక్కడ తెలుగు వారు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా తమను కాపాడాల్సిందిగా ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ఫోన్లు ద్వారా చేస్తా ఉన్నారు. సో మొత్తంగా పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏ వైపు నుంచి క్షిపణి ఎటువైపు నుంచి దాడి చేస్తారో, దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి. నిన్న మనం చూసాము
ఒకవైపు ఆ ప్రజలంతా తమ సొంత ఊర్లకు అంటే సురక్షిత ప్రాంతాలు తరలి పెడుతున్నారు కానీ ఒక్కసారిగా పెద్ద క్షిపణి అటాక్ జరిగింది. అక్కడ ఉన్నటువంటి వందలాది వెహికల్స్ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పెద్ద పేలుడు జరిగింది. అందులో దాదాపుగా 35 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఏదైతే ఇజ్రాయెల్ జరిపినటువంటి క్షిపణి దాడుల్లో టెహ్రాన్ కు సంబంధించినటువంటి అదేవిధంగా అణు కేంద్రాలు టార్గెట్ చేసిన దాడిలో పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. దీని ధ్వంసం కావడం వల్ల కొద్ది రోజులుగా 2-3 రోజులుగా అక్కడ ఉన్నటువంటి పరిసరాలు భూ ప్రకంపనలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఒకవైపు ఈ టెన్షన్, మరోవైపు 14 మంది అణు శాస్త్రవేత్తలు ఇరాన్ చెందినటువంటి కీలక అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ దాడులు మాత్రం వరుసపెట్టి జరుగుతా ఉన్నాయి. అయితే ఇదే ఇరాన్ కూడా ఇప్పటికీ అమెరికాతో పాటు యూరోపియన్ కంట్రీస్ పైన కన్నెర చేస్తా ఉన్నాయి. కేవలం తమను టార్గెట్ చేసుకొని తమ చెమురు క్షేత్రాలు కావచ్చు, తమకు ఆర్థిక సంపత్తిని టార్గెట్ చేసుకొని కుట్రపూరితంగా యూరోపియన్ కంట్రీస్ మమ్మల్ని దాడికి దిగుతా ఉంది. సో ఖచ్చితంగా వారికి తగిన సమాధానం చెప్తాము. ఎంతమంది వచ్చినా సరే మా దగ్గర సరిపడా అణ్వాయుధాలు ఉన్నాయి, అవసరమైతే వాటిని ప్రయోగించడానికి కూడా వెనుకాడమని చెప్పేసి ఇప్పటికే ఇరాన్ హెచ్చరించేది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే స్థాయిలో హెచ్చరిక జారీ చేశారు. సునీత.